భద్రాచలం తీసుకున్నా అంతే ఇంకొకటి కావాలి. నైట్ మొదలు తీసుకున్నా మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. తండ్రి ఆంజనేయ ఈరోజు దీక్షలో ఉన్నారండి. ఈరోజు అప్పీల్ ఆంజనేయ అని చెప్పేసి భగవంతుడికి మనస్ఫూర్తి దండం పెట్టుకోండి. అరే మనోజ్ అలపెట్టు మీరు దక్షిణ విభాగే ఆంజనేయ స్వామిగా दिव्य क्षेत्र आंजनेय स्वामिना सन्निधौ स्वस्थे क्रोधितावमुत्तरे उत्तरायणे समुद्रे वैशाखमासे कृष्णपक्षे अद्य द्वितीयां दशम्यां वासरस्वासरे शुभवासरे शुभनक्षत्रेषाम् अस्यां शुभतिथौ అందరూ కూడా అస్మాకం అనండి. అస్మాకం నా పేరు ఇన్ని రోజులు దీక్షలో ఉన్నా ఈ రోజు మాల ఇస్తున్నా అని చెప్పేసి లెక్క పెట్టండి. నేను చెప్పినట్టానండి. మమ క్షేమ ధైర్య ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య. జై హనుమాన్, జై శ్రీరామ్. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మంగళవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ ఆంజనేయాయ. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో కూడా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు. ఈ దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుగుతున్నటువంటి పూర్తి ప్రచారం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి జయంతి. స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమంజనం జరిగింది. తర్వాత చెన్నైలో దైవంతో స్వామివారికి చంద్రాలంకారం జరిగింది. సహస్ర నాగవల్లి జరిగింది. స్వామివారికి దేవస్థానం తరఫున కొత్త వస్త్రాలు భద్రాచల రామచంద్ర స్వామివారి కొత్త వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 11 రకాల నివేదనలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. యాగశాలలో హోమాలు, స్నపన తిరుమంజనము, పట్టు వస్త్ర తర్వాత పూర్ణాహుతి కూడా స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది. ఈరోజు స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలుగుతాయని పరాశర సమితిలో మనకు తెలుపబడినది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారి జన్మదిన రోజున ఎక్కడ ఉన్న భక్తులు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వెళ్ళి మీరు స్వామివారికి దండం సమర్పించుకొని మీ కోరికలు చెప్పినట్టయితే మీకు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలిగి మీ జీవితం సుఖ సంపన్నం అవుతుందని ఇక్కడ స్థానాచార్య వారు, ప్రధానార్చకుల వారు అందరూ కూడా మంగళాశాసనం చేస్తున్నారు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధానార్చకులు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు, జై శ్రీరామ్.